వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మనలకి తమ్నైల్ చూస్తేనే అర్థం కావచ్చు ఏంటి పెంటక్క మళ్ళీ డిస్కంటిన్యూ వీడియోస్ తీసుకొస్తుంది, కొత్త కొత్త వీడియోస్ అనేది మా కోసం తీసుకొస్తుంది అని అనుకుంటున్నారా? ఇంకా ఇప్పటి సంది మేము ఏమనుకున్నామంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ వీడియోస్, రోజు ఒక డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ మీకోసం తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఎందుకోసము అంటే ఈ మధ్య మా వీడియోస్, మా ఛానల్లో పెట్టే వీడియోస్, ప్రతి వీడియోస్ కూడా వ్యూస్ అనేది చాలా వరకు తగ్గినాయి. ఇంకా మనలో ఏమంటున్నారంటే అరే మీరు డిస్కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు, సిరీస్ అనేది ఇలానే కంటిన్యూ చేస్తే మాకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అని అంటున్నారు. ఇంకా మాకేమనిపిస్తుంది అంటే వ్యూస్ అనేది చాలా వరకు తగ్గినాయి అంటే కొంతమందికి మాత్రమే మన వీడియోస్ నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చలేవు, కాబట్టి ఆ వీడియోస్ అనేది ఓపెన్ చేయట్లేదు. అదే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తే చాలా మంది చూస్తారు. ఒకవేళ చాలా మందికి ఎవరికైతే మంచిగా అనిపిస్తుందో వాళ్ళు సిరీస్ లా కంటిన్యూ చేయండి కింద కామెంట్ చేస్తారు అని, కాబట్టి అట్లా ఆలోచించి మీకోసము డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ వీడియోస్, రోజుకొక కంటెంట్ వీడియో మీకోసం తీసుకోవడానికి మేము ట్రై చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ ఇచ్చుకోరి. గంటే మీరు మా కోసం చేయాల్సిన పెద్ద పని ఏం లేదు, చిన్న లైక్ కొట్టేది అంటే మన ఛానల్ ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్, ట్రూ సబ్స్క్రైబర్లు అంటే చాలా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన వీడియోస్ చూసి మన వీడియోస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు అందరు కామెంట్ చేసి ఏంటంటే నిన్న మన వీడియోస్ అనేది ఎందుకు పెట్టలేదు పెంటక్క, చాలా బోరింగ్ గా ఉండి ఇంకా మిగతా ఛానల్స్ వీడియోస్ మేము చూసి టైం పాస్ చేసుకున్నాము, ఎందుకు పెట్టలేదు అని కామెంట్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 3 డేస్ 4 డేస్ అనుకుంటా, 4 డేస్ వీడియోస్ పెట్టలేనందుకు చాలా మంది కామెంట్లు, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎందుకంటే ముందు రోజు చెప్పిన మీకు రేపటి నుంచి మా ఇంటి దగ్గర బోనాలు ఉంటాయి, ఇంకా చుట్టాలు రావడం పోవడము, ఇక బోనం ఎత్తుడు మస్తు పని ఉంటుంది. ఇంట్లో పని అంతా చేసుకునేసరికి ఇక వీడియోస్ చేయాలంటే టైం ఉండదు, అటుగాక ప్లేస్ కూడా ఉండదు వీడియో చెప్పుకోనిక. సపరేట్ రూమ్ కావాలి, సౌండ్ వితౌట్ సౌండ్ తోని రూమ్ ఉంటే మాకు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టాలంటే వీలు కాదు, ఏమనుకోకండి అని ముందు వీడియోలో పెట్టినాము. ఇక మీకు అందరికీ చెప్పినాం కదా, ఒక 3-4 డేస్ తర్వాత మేము వీడియో అనేది మీకోసం తీసుకొస్తాము అని. ఈ రోజు చుట్టాలందరూ వెళ్ళిపోయారు, ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఇంకా మీకోసం వీడియోస్ తీసుకురావాలి, చాలా రోజులు అయింది మనలతో మాట్లాడకనేసి వీడియోస్ అనేది మీకోసం తీసుకొస్తాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు, ఎంత ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఏం కూర చేసినవే, ఇంత అన్నం పెట్టు, ఆకలి అవుతుంది. ఏడు చిన్నోడా, ఇంకా కూర ఏం చేయలేదు. ఇక పొద్దుగాల ఇన్ని బియ్యం పెట్టినా ఇక ఉడుకుడికే ఉండొచ్చు. ఇంత మాటకాయ తొక్కేసి నా తింటావా? ఏ చెల్, మాడకాయ తొక్కేసుకుని ఎవరు తింటారే? ఇక నువ్వు రోజు కూర చేస్తలేవు, ఇట్లనే గడుపుతున్నావు. మొన్న పప్పు చారు చేసినావు, నిన్న పచ్చి పులుసు చేసినావు, ఇవాళ నీరు తొక్కు మాడకాయ తొక్కు అని అంటున్నావు. కూరగాయలు లేవా అమ్మ? కూరగాయలు వేసి మంచిగా కూర వండి పెడితే ఏమైతుంది? తినబుద్ధి అయితే లేదు చార్లు, నీళ్ళ చార్లు. అబ్బో, మీ నాన్న చేసే కష్టానికి కూరగాయలు తెచ్చి వండి పెట్టాలనా అయ్యా? సరే సరే గానీ నాయనకు ఫోన్ చేసి చెప్పు, ఇంత చికెన్ పట్టుకొని రమ్మని చెప్పు. ఇక మీ నాయనమ్మ గిట్ల ఇప్పుడు మాడకాయ తొక్కేస్తే ఏమంటదో ఏమో, ఆ ముసలితో నచ్చి పడ్డది. ఏమైనా మన పానానికి పడ్డరు. మీ కాకేళ్ళు మంచిగానే ఉర్రు గానీ ఇక మన ఇంటికానే తింటారు, మన ఇంటికానే వంతురు. మరి ఎటకేనొస్తుంది ఏం కథ? ఎన్నడు కూరగాయలకు 1 రూపాయి ఇచ్చి కూరగాయలు ఇంకొక బిడ్డ అని ఎన్నడు అనదు. ఇక వండి పెడితే నిమ్మలంగా తింటారు పంటరు. సరే సరే గానీ నాయనకు ఫోన్ చేసి చెప్పురా చికెన్ తెమ్మని. గవ్వే పైసలు నాయన దగ్గర ఉంటే గవ్వే కూరగాయలు పట్టుకోవచ్చు కదరా. ఇప్పుడు చికెన్ తెమ్మంటే ఏమంటాడో ఏమో. మొన్ననే తిన్నాం కదా, మా తెస్తాడో తేడో గాని ఏదో ఒకటి చెయ్యేమో, పప్పుచారు పచ్చి పులుసు ఏదో ఒకటి చెయ్యి, ఆకలి మస్తు అవుతుంది. ఏదో ఒకటి చేసి సబ్జాట తినిపోతా. ఏమైనా నాయన మమ్మీ ఏడుస్తావేందే? ఆ ముసలిళ్ళకి శాతం అవుతుందా చెప్పు? ఏదో ఉన్నదో లేదో వండి పెడితే నిమ్మలంగా తింటారు. ఇక మన నెల కదా ఇది, ఈ నెలకు ఒక దగ్గర తింటారు, ఈ నెల మనదే కాబట్టి సప్పుడు దగ్గర పెట్టాలి. ఇక వాళ్ళకి పచ్చి పులుసులు, మిరప తొక్కులు, మామిడికాయ తొక్కులు పెడితే ముసలు తింటారా అని మనం అంటే ఎట్లా అట్లా తింటాం గానీ. ఏమో అమ్మాయి నీ ఇష్టము, సరే ఏదో ఒకటి చేపో. ఏమన్నా డ్రామా చెప్తే ఏదైనా తెస్తాడు, ఆయన దగ్గర పైసలు ఉంటాయి, నేను అడగంగానే లేవంటాడు కానీ నువ్వు చెప్తే తెస్తాడు పో. వాతావరణం జర చల్లగా ఉంది కదా, ఇక చికెన్ తెచ్చిందనుకో మంచిగా ఫ్రై లెక్క చేస్తా, ఉడుకుడుకు బువ్వర పెట్టుకొని తింటే ఏముంటది అనుకుంటున్నావు? మంచిగా చేస్తా పో నాయన, తీసుకురాపో. ఎక్కువేమొద్దురా, అదకి పట్టుకొని రమ్మని చాలు. డాడీ ఏడుకోతున్నావే? ఏడి కోతలేని రాజురే చల్లగా ఉంది కదా వాతావరణము. ఇక హోటల్ కాడ చాయ్ తాగొద్దామని పోతున్నా, వస్తావారా? నేను రాను గాని ఇక మమ్మీ అంటే ఏం కూర చేయలేదంటే మస్తు ఆకలి అవుతుంది డాడీ. చికెన్ అంటే రేపో రాదు, ఇక చల్లగా ఉంది కదా మంచిగా ఫ్రై లెక్క చేస్తానది మమ్మీ. మంచిగా తిని పండుకుందాం. చాయ్ ఎందుకు డాడీ? ఏం చికెన్ రా, 2 రోజులు ఇట్లా అయితే లేదు. చికెన్ తిని మటన్ తిని ఏమైనా మీ అమ్మకు కౌసు మీదనే గుంచుతుంది ప్రాణము. కాదురా, మొన్ననే తెస్తే కదరా కిలో చికెను, ఒక్క పూటకి ఇట్లా సరిపోకపాయే. కిలో చికెన్ మరి ఎక్కడ పెట్టిందో ఏమో మీ అమ్మ. ఏమని అంటే కష్టం గాని మళ్ళీ ఏమంటే నా దగ్గర పైసలు ఉండాలి కదా. ఇక లేనప్పుడు ఒకటే పని పానం తింటారు, ఉంటేనేమో ఊసుకొని తింటారు. ఏం చేయాలి ఏం కథ? ఏమొద్దుకో, ఏదో ఒక కూరగాయలు తెచ్చి ఉండమనుకో. సప్పదాకా చికెన్ వద్దు మటన్ వద్దు, పైసలు పుణ్యానికి వస్తున్నాయా? ఇక తెస్తా ఉంటే బాగా గౌరవం అవుతుంది నీకు మీ అమ్మకు. ఏమో డాడీ, కూరగాయలు ఏం లేవంటే ఇట్లా ఇక పప్పు చారు చేసింది కదా మొన్న, గదే పప్పు ఉందంట.
ఇక మరి కూరగాయలు ఏం లేవు, మీ డాడీని చికెన్ పట్టుకొని రమ్మనుకో అని అంటుంది. అందుకే నీకు వచ్చి చెప్తున్నా. ఇప్పుడు నాయనమ్మ తాత తింటారా పచ్చి పులుసు పప్పుచారు వేస్తే? ఇక వాళ్ళకి తిన్నట్టు ఇట్లా ఉండదు. ఇక తీసుకురా పోరాదు డాడీ. అరే చింటూ, ఇక వాటు చికెన్ తెచ్చిన అమ్మకి పో ఉంటదేమో. అరే నువ్వెందుకు తెచ్చినావు తాత? మా డాడీని ఇప్పుడే తెమ్మని పంపించినా ఇక తెస్తాను పోయిండు. అయ్యో నువ్వు ఇట్లా తీసుకొచ్చినావా? మా డాడీ కనిపించలేదా చికెన్ షాప్ కాడ? మరి చెప్పొద్దా ఏమొద్దురా నేను తీసుకుంటున్నా అని? అయ్యో ఏంటిదయ్యా అది కవర్లా? ఆ చికెన్ పట్టుకొస్తున్నానే, ఇక పిల్లలు మనం కలిసి తింటాము. ఇక చల్లగా ఉంది వాతావరణము, ఇక మంచిగా ఘాటుగా వేస్తే తినొచ్చు అని తీసుకొచ్చిన. మేము ఇక మళ్ళీ ఈడేమో అంటుండు అలా అయ్యకి ఇట్లా తెస్తాను పోయిందంట, నువ్వేం తెచ్చినావు తాత అని అంటుండు. ఏం చేద్దాం మరి? అవునారా చింటూ, నాయన గిట్ల తీసుకొని పోయినాడు. అవును నాయనమ్మా, ఇక ఇప్పుడే మమ్మీ చెప్పింది చికెన్ తీసుకురామని పోరా డాడీని అంటే నేను బయటికి పోయినా చెప్తాందుకు. ఇక సరే సరే మొన్ననే తిన్నాం కదరా ఏమొద్దు అని అన్నాడు. మళ్ళీ ఒక మాట ఏమన్నాడు, సరే తీసుకొస్తా తీయి. ఇక తాత నాయనమ్మకు ఇక ఏం కూరగాయలు లేవు మరి ఏం వండి పెడదాము అని తీసుకొస్తాను పోయిండు. అగో మా డాడీ పోయిండో లేదో తాత పట్టుకొని వస్తుండే. ఏం చేద్దాం మరి అది ఇది? అదయ్యా మొన్నటి దాకా తుంకలే తింటిమి. మన బోనాల పండుగ తింటిమి, మళ్ళా వారం సంది 3 రోజులు అవే తింటిమి. నీకు ముఖం కొడతలేదా? ఏమైనా చికెన్ మటన్ల మీద గుంజుతుంది ఏంది నీకు నీ కోడలకు? కాదు రాసింటిగా మీ అమ్మకు చికెన్ మీద గుంజుతున్నా అది కాదు. మీ అయ్య దగ్గర పైసలు ఉండాలి కదా, ఎప్పుడు చూడు తుంకలు పట్టుకరా కౌసు కూర పట్టుకరా అని ఒకటే పని చెప్తుంది. ఆఖరి ఫిగర్ ఏం లేదారా మీ అమ్మకు మీ తాతకు? అగ చూడు మీ తాతనేమో కవర్ నిండా పట్టుకొచ్చిండు, మళ్ళీ మీ అయ్య పోయి తీసుకొస్తాడంట. ఏం చేసుకుంటారు ఏం కథ? తిని తిని ఆశకు వస్తలేదారా మీకు? ఓ నువ్వు తెచ్చిపెట్టి ఉంటే బాగానే కష్టం ఉండు. పో పో ఉండమని పో. నాకిట్లా తినబుద్ధి అయితే లేదు నాయనమ్మ. మొన్న సంది ఇక బోనాల సంది ఒకటే మటన్ చికెన్ తిని తిని ఆస్టకు వస్తుంది. అందుకే మమ్మీ ఏమొద్దు మమ్మీ అంటే మా మమ్మీ వినకుంటారే వాతావరణం మంచిగా ఉందిరా చల్లగా ఉంది, ఇక వేడి వేడిగా చికెన్ ఫ్రై చేస్తే మంచిగా తింటే బాగుంటది అని చెప్పింది. అందుకే చెప్పిన నాయనమ్మ నేను. నాకిట్లా తినబుద్ధి అయితే లేదు. ఏదైనా కూరగాయలు వేసి మంచిగా కూరలు ఎక్కువండే టమాటాలు వేసి అని అంటే మా మమ్మీ ఏమో ఒకటే పని, తెమ్మని పోరా డాడీ దగ్గర మస్తు పైసలు ఉంటాయి తెమ్మని పో అని నా పానం తిన్నది. అందుకే పోయి చెప్పిన. ఇప్పుడు మా డాడీ తెచ్చాడు, ఇప్పుడు మా తాత తెచ్చి ఇంత కూర ఏం చేసుకుందాం మా ఉన్నాయనమ్మా మనము? ఇక వాటరా మమ్మీకి ఇచ్చి ఉండమని పో. నా పానం గావర్ ఎక్కువ అవుతుంది, డబ్బును ఉండమని పో తిందాము. అదు నీ దగ్గర గనిగరం పైసలు ఉరుకులాడుతున్నాయా? ఎక్కడికి రావచ్చు? నేను మొన్న ఒక చీర కొనుక్కుంటా అయ్యా ముసలాయన ఒక 200 ఇయ్య అంటే ₹1 లేవంటివి. ఇప్పుడు కదే చికెన్ తెస్తానికి ₹300 ఎక్కడికి వచ్చే? కిలో పట్టుకొచ్చినవా 2 కిలోలు పట్టుకొచ్చినవా? గంటగానం ఉంది కూర ఏం చేసుకుంటావు? ఎవరి పానం మీద పెడతావు? కాదు మొన్న సంది తిని తిని బోరొస్తలేదా? ముఖం కొట్టినట్టు లేదా? ఏమైనా కౌసు మీదనే ఉంటది ఏంది నీ పానము? మొన్న తిన్నట్టు లేదే, ఉచ్చు నీళ్ళల్లో దేవినట్టే ఏసిరు కూర. ఇక ఇప్పుడు దగ్గరకు వండుతుందేమో నా కోడలు అని పట్టుకొచ్చిన. పోయామ్మో ఎట్లున్నా కష్టమే. మరి మొన్న నువ్వు చీరలకు పైసలు అడిగినా నా దగ్గర ₹1 లేదు. ఇలా ఎక్కడికెంచో వచ్చినాయి. ఇక పిల్లలకి ఇట్లా తింటారు కదా, అందరం కలిసి తినొచ్చు అని పట్టుకొచ్చిన. ఎట్లా కష్టమేనే తల్లి. తేకుంటేనేమో ఇంట్లోకి ఇంత కూర పట్టుకరావు ఏం పట్టుకరావు అని ఈ ఆడంటాడు, నువ్వు అంటావు. ఇక తెస్తేనేమో ఒక బాధ, తేకుంటే ఏమో ఒక బాధ. సపదాక ఉండమని పో తిందాం ఒకటే మొత్తుకోకు ఇక నా దగ్గర. ఆడ తెస్తుండట కదా, ఇక అది ఇది ఒక దగ్గర సొందుడు తీరు. మరి చెప్పు పో కోడలకు. అమ్మో ఆడ తెచ్చిన కూర నువ్వు తెచ్చిన కూర ఎక్కడ పెడతానని బాధపడుతున్నావు? ఏం కాదు ఏం కాదు, మన ఇంట్లో ఒకటే పూటకు అయిపోతుంది, ఒకటే నాడుకు అయిపోతుంది. ఎంత కూర తెచ్చిన ఇక తింటోళ్ళేమో చాలా మంది ఆయే, తిననోళ్ళేమో సబ్బుదాటనే ఇలా పడతారు. ఏమొద్దు తీ, నీ కోడలకు బాగా మాయ చికెన్ అంటే ఇక అదే బర్రెలు తింటది పంటది, దానికి ఏం బాధ ఉంటది తింటది. ఇంకా తేపో అని వెనబడి కలుగుతుందంట. దగ్గర పైసలు ఉన్నాయో లేవో. మొన్ననే బోనాలకు మస్తు ఖర్చు అయ్యే, మరి గింతనన్నా తెప్పికర్ ఉందా దానికి? ఏమైనా తిండి మీదనే ఉంటది పానం అంతా, ఎప్పుడు చికెన్లు మటన్లు అవి ఇవి బయట సిద్ధింట్లు తినాలని ఉంటది. అయ్యా నీ కోడలకు ఏమో అయ్యా మీరు ఏమైనా వేసుకొని మీ పైసలు మీ లెక్క మీ ఇష్టము. ఇక వండి పెడితే గీత బుట్టడేస్తే నేను తింటా పంట. నాకెందుకు వచ్చిన బాధ? ఏమైనా చెప్పుకోపో. ఓయిడు రానే వచ్చిండు. కాదురా మీకు ఏం పని పట్టలేదా నీకు నీ నాయనకు? ఏమైనా చికెన్లు మటన్లు కౌసు మీదనే ఉంటది ఏంద్రా మీ పానం అంతా? ఇన్ని రోజులు పండుగలాయే పబ్బాలాయే, మరి చికెన్ మటన్ కౌసు కూర తిని తిని ముఖం కొట్టలేదారా? మళ్ళీ చికెన్ పట్టుకొస్తున్నావు. మీ నాయన తీసుకొచ్చినావు, మళ్ళీ నువ్వు తీసుకొచ్చినావు. ఎవరి ముఖాన పెడతారా ఇదంతా? ఎవరి పానం మీద పెడతారు? తింటారా అంతా ఒకరే? అమ్మ పైసలన్నీ ఆగమాగం పట్టిస్తారు. సంసారం మీద అక్కడ లేదా పీకర్ లేదా? ఏమైనా తింటానికే బతికినట్టు మీరు. ఏం చేయమంటావమ్మా, నా దగ్గర పైసలు లేదు. ఇప్పుడు చికెన్ షాప్ కాడ ఉద్దర పెట్టి తీసుకొచ్చిన. ఇక ఆడికి ఇట్లా చెప్పలేదు. మరి చికెన్ దుకాణం ఓడు మరి మీ నాయన తీసుకోవండి అయ్యా నువ్వేం తీసుకుపోతున్నావు అని ఒక్క మాట నాకు పాయే. ఇక నేను చింటుగాడు ఒకటే పని తలుగుతున్నావు, మమ్మీ తెమ్మంటుంది. ఈ వాతావరణానికి తింటే బాగుంటది డాడీ, తీసుకురా అని ఆడు నా పానం తిన్నాడు. ఇక సరే తీరా నాయన మొన్ననే తెస్తే మళ్ళీ ఎందుకు రా అంటే వద్దొద్దు ఇప్పుడు కావాలంట మమ్మీ తెమ్మన్నది. మమ్మీ తీసుకురమ్మన్నది, తీసుకురా నువ్వు అన్న పానం తింటే పోయి తీసుకొస్తున్నా. నీ ఏం చేయాలి చెప్పు? అది నా పానం తింటుంది. అది తీసుకురా ఇది తీసుకురా ఇది తీసుకురా అది తీసుకురా అని ఒకటే ఫోన్లు చేస్తుంది. ఇంటికి వస్తే నిమ్మలంగా వండుకొని ఇస్తలేదమ్మా.
ఇక చెక్కుంటే సిగ్గు పోతుందేమో గాని సిరి తింటూ పిల్లలకు తెచ్చిన తిండి అంతా అదే తింటుంది. ఎక్కడ పెడుతుందో ఏం కథనో. ఇక 2 రోజులకు మళ్ళీ ఏమైనా మొన్ననే తెస్తుంది కదా అంటే అయ్యో అయిపోయినాయి పిల్లలు తిన్నరు ఉంటాయా అని అంటుంది. ఏమనాలమ్మా అది నడుస్తుంది కథ నన్నైతే ఆగం పట్టిస్తుంది. దానివల్ల నాకు ఉద్దర పెట్టొచ్చిన ఎన్నడన్నా నేను ఏదైనా ఉద్దర తీసుకొస్తానా అని ఇప్పుడు చికెన్ దుకాణం కాడ ఉద్దర పెట్టినా. ఇక నాకు ఒక భయం భయం అవుతుంది. ఎన్నడు ఉద్దర పెట్టింది నేను బాగానే ఉద్దర పెట్టినా ఎన్నడు ఇయ్యాలి ఏం కథ అని నాకు అగో ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుంది. అదేమో నా పానం మీద నిలబడి అద్దే ఇద్దే అని ఒకటి పని పానం తింటుంది. ఏం చేయాలి చెప్పు. ఏమో నాయనా నీ గౌరవం ఏమొస్తుంది. ఇక చెప్తుంటే ఇంటలేరు చేస్తలేరు. మీ సంసారం మీకైతే బాగుండు. ఇక అలా వేరు పడితే తెలుస్తుండే అయ్యా నీ పెళ్ళానికి బాధ ఏంటి సుఖం ఏంటి సంతోషం ఏంటి తెలుస్తుండే. ఏ ఒక దగ్గర ఉన్నారు మామ తెచ్చింది అత్త తెచ్చింది నిమ్మలంగా తింటుంది పంటుంది నీ పెళ్ళము. మరి ఎక్కడైనా బయట కష్టానికి పోయి ఇంత పని చేసుకొని వస్తా. ఇక పిల్లలు రేపు రేపు పెద్ద రైతులు బిడ్డ పెద్ద మనిషి అవుతుంది అని తింటాకర్లేదా పికర్ లేదా ఏమైనా బర్రెలు తెచ్చిపెడితే తింటుంది పంటుంది. ఏమైనా అక్కడ పికర్ ఉన్నారా నీ పెళ్ళానికి ఏమైనా అంటే కష్టము. పిల్లలు ఇట్లా గంటగానం తినదు సిరి తిండి పాడుగాను ఒకటే తింటది తింటది తింటది. ఎప్పుడు చూడు మూతి తూడ్చుకుంటా ఉంటది నోటు నల్లుంటా ఉంటది. నోరు ఏమైనా ఊపుకుంటారా కయ్యాకయ్య నల్లుంటనే ఉంటది. ఎవరు చూడు అంటుడు బయట మా ఇంటి పక్కల ఏమంటారు నీ కోడలేంది అమ్మాయి ఎప్పుడు నోరు ఆడుతూనే ఉంటది. ఏం తింటది అంతగానము ఏమేం చేస్తావు పెంటక్క నీ కోడలు కంటే నేనేం చేసి పాడైతా. మా వాడు సిరి తిండి చేస్తాడు ఆమె తింటది పంటది ఆమెకి ఏం బాధ. ఏం చేస్తామమ్మా తెస్తే ఒక బాధ తేకుంటే ఒక బాధ. ఆ పుణ్యానికి వేసుకున్నవా తెచ్చి పెట్టాలి అంత దమ్ములేనుండి మరి ఎందుకు చేసుకున్నావు నన్ను. ఏదైనా నచ్చింది తెచ్చి పెట్టాలి అని ఒకటి ఏం మొత్తుకుంటదమ్మా. దాంతో ఎందుకు వచ్చిన లొల్లి అని నేను తప్పు దాకా ఇక అవి ఇవి తెచ్చి పెడితేనే ఉన్నా. ఇక ఏం చేస్తాం సరే పోవే ఈ నాయన నువ్వు ఎన్ని కిలోలు తెచ్చినావు చికెను. నేను అర్ధ కిలో పట్టుకొచ్చి నా దగ్గర పైసలు లేక నేను కిలోన్నర తీసుకొచ్చిన రాను అర్ధ కిలో ఇక 2 కిలోలు అవుతుంది. ఇక 2 రోజులు తిందాం పో మంచిగా ఒట్టి గిన్నె ఉండమాను దగ్గరకు ఉండమాను నీళ్ళు చేయకమాను. మొన్న బోరాలకే ఇన్ని నీళ్ళు పోసి షార్ లోటు పాటు వేసింది. ఇక చుట్టాలందరూ తూ తూ అనుకుంటా తినలేకుండా అట్లనే పోయిర్రు. ఇప్పుడు అన్న జర మంచిగా చేయమనరా మనసు పెట్టి ఉండమాను. గట్లా ఇంట్రెస్ట్ లేనట్టు మొత్తం గట్లా ఖరాబ్ చేస్తుంది కూరలన్నీ. దానికి గుణం వస్తుందయ్యా నిజంగా. ఇక మనోళ్ళు వస్తేనేమో ఒక తీరు ఉంటది ఆళ్ళు వస్తేనేమో ఒక తీరు ఉంటది. ఇక వాళ్ళ అమ్మగారు రాలేదు కదా అందుకే లోటు పాటు ఇన్ని నీళ్ళు పోసి షార్ రోజులే వేసింది. ఇక ఇప్పుడు మనమే ఉన్నాం కదా ఇక నిమ్మలంగా తినొచ్చు అని మంచి దగ్గర కొంటా చూడు. లేకపోతే దగ్గర కొండి ఇంత పక్కకు తీసుకుంటా మనకి నీళ్ళు పోసి షార్ రోజులు వేసి మనకు పెట్టది. దాని తెలివి ఏమనుకుంటున్నావు. అమ్మో మామూలుగా లేదు కానీ తిండంటే బండి కడతదయ్యా. మనమేమో ఏదో ఒక పూట తిన్నమా నిమ్మలంగా ఉన్నామా పన్నెమా అని మనకుంటది కానీ అది అట్లా కాదు. నిమ్మలంగా కడుపు నిండా తినాలి. ఇక బర్రెలే వండాలి మళ్ళీ లేచి మళ్ళీ తినాలి మళ్ళీ వండాలి. ఇక దానికి ఉన్న పనే ఉంది కదా తెచ్చి పెడితే బర్రెలే తింటుంది నిమ్మలంగా ఉంటుంది. దానికి ఏం పికర్ ఉండయి పికర్ లేదు. ఎవరికన్నా బయట పని పోయి పని చేసుకొస్తే బాగుండు. ఎవడన్నా చెప్తే బాగుండు. నేను చెప్పుతున్నా అన్ని 2 మాటలు చెప్తాదని నేను దాని జోలికి పోతలేను. ఇక వాటర్ రాసింటూ అర్ధ కిలో చికెన్ తీసుకొచ్చిన మమ్మీకి పో అది ఇది ఒక దగ్గర కలిపి మంచిగా దగ్గర కొండవాను. చాలా అయితే 2 కిలోల దాకా అయితే కూర 2 రోజులు నిమ్మలంగా తిందాం పో. ఒకటే పని మీ అమ్మ నువ్వు ఒకటే పని నా పానం తిన్నారు గారా చికెను 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 అని ఎంత మంచిగా ఉంటుందో చూద్దాం. ఇక 2 రోజులు గుర్తపో మనకు ఏ కూరగాయలు తెచ్చుకునేది లేదు ఏది వండుకునేది లేదు. ఇక మంచిగా చికెన్ తిని బర్రెలు వండుకుందాం పోరా. కాదు నువ్వు ఇట్లా చికెనే పట్టుకొచ్చావు మరి కదే కిలోన్నర పెడితే 1/2 కిలో మటన్ ఇవ్వచ్చు కదా. ఇవి దోసకాయలు ఉంటే మస్తు మస్తావు మటన్ పట్టుకురావద్దా. ఏమైనా చికెన్ తింటే నా కాళ్ళు లేస్తలేవు పాడాయి కాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఏమైనా వేడి గిట్ల అవుతుంది చికెన్ తోని. మటన్ తెస్తానన్న దోసకాయలు వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటది. అరే అవునే నిజంగా అర్ధ కిలో మటన్ అయిన వస్తుండే. ఇక 2 దోసకాయలు వేస్తే ఏముంటది నా సామిరంగా దోసకాయ మటను జబర్దస్త్ ఉంటది. ఎన్ని రోజులు అవుతుంది తినక. ఏమైనా నువ్వు ఇక వంట దగ్గరికి పోతున్నట్టు పొయ్యి కాడికి పోతలేనట్టు ఆ కూరలు పాడయి ఏం తినబుద్ధి అయితే లేదు కమ్మగా పాడైతలేవు. ఏం కూరలు చేస్తుందో ఏమో నీ కోడలు. కాదే గింత నన్ను ఒకసారి అని చెప్తే ఏమైంది ఆ పూరికి మంచిగా వంతలేమమ్మ మీ మామయ్య తింటలేడు జర మంచిగా అంటుండు అని చెప్పు. ఇక సామాను అవి ఇవి ఉప్పు కారం ఏ కదా పదాయే. ఆ కూర కమ్మ వంత ఏమైతుంది ఉప్పు తీసుకొని చాలా సేపు వంత ఏమై లోటు పాటు నీళ్ళకి వేస్తుంది. తినలేక ఉండాలనా సావాలనా అని చెప్పు. వంట ఏందో నువ్వు చేస్తే అయిపోతుంది కదా. ఆమె బయట పని అంతా చేసుకుంటది. అమ్మో ఆమెనా ఇక నేనుంటే చేస్తా అంటే నేను కమ్మ చేస్తలేనంట. మొన్న ఒకనాడు చింతపంతకు నూరిన. ఏం చింతపంతకు అత్తమ్మ మా అమ్మ అయితే ఇట్లా నూరది మంచిగా పచ్చికాయలు వేసి నూరుతుంది అని అన్నది. పచ్చికాయలు తింటే మా అమ్మకు పడదురా కడుపులో మన్నట్టు అవుతుంది గ్యాస్ ట్రబుల్ వస్తుందంట. అందుకే నేను ఎప్పుడు ఒట్టి కారం వేస్తా పచ్చికాయలు వేయడం గిట్ట నాకు తెలుసు నేను మస్తు నూరేది అట్లా అని అంటే ఏం కమ్మలేదు అత్తమ్మ తినబుద్ధి కాలేదు అని అన్నది. మళ్ళీ ఇంకోనాడు ఏమో బీరకాయ పప్పు చేసిన. బీరకాయ పప్పు గిట్లంటే అది అత్తమ్మ మెత్తగా ఉండాలి బీరకాయలు అన్ని మెత్తగా ఉడకాలి అట్లయితేనే తినబుద్ధి అవుతుంది అనేది అట్లా అంటుంది. ఎందుకు వచ్చిన బాధ్యత నేను చేసి పోరుకు నచ్చలేనట్టుంది. సరే తీ బిడ్డ నేను ఉంటే కాడికి ఏం రాను అప్పుడో ఇప్పుడు జర నీకు సాయం చేద్దామని వచ్చినా నాకు తప్పైంది ఇక నువ్వే చేసుకోనన్నా.
ఆ కాడి నుంచి మరి చెయ్యి అత్తమ్మ అన్నది. జర ఎట్లున్నా అది కమ్మగా ఉంటుంది, ఏమనంటే కష్టం గాని ఇక ఆమె ఆ మొగడు పిల్లలు నిమ్మలంగా తింటున్నారు, మనకేమో తినబుద్ధి అయితే లేదు. అలా వండుకుందామా, ఇక పక్కన వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, అమ్మ ఉన్న ఒక కొడుకు కోడలు నిమ్మలంగా వండి పెడితే తినకుంటే ఏం బాధ చూడు, ముసలోళ్ళకి ఎంత బలుపు చూడు, అలా వండుకుంటుందానికి అట్లా అంటారు. మందితో పెద్ద బాధ వచ్చిందయ్యా మనకు. అందుకే ఇక ఎచ్చో పచ్చో నీళ్ళు నిప్పతోకో ఇక నిమ్మలంగా తిని ఉండాలి. ఎవరి మీద అలగొద్దు చెయ్యొద్దు, ఏదో పాటు ఏదైనా సర్దుకొని పోవాలి. వాళ్ళు ఇలా అంటే ఏం చేస్తాను చెప్పు, ఆమెకు నచ్చిన తీరు ఆమెకు వచ్చినట్టు ఆమె ఉంటుంది. ఇష్టం ఉంటే తిండు, లేకపోతే లేదా ఆడ పెట్టిపోతుంది. ఇక తినాలి కదా, తప్పది. कारी बिस्किट तोस उस्मानिया बिस्किट कारी బిస్కెట్ తోస్ ఉస్మానియా బిస్కెట్ అగో తోసులు అమ్ముతందుకు వచ్చిండే తీసుకుంటావే షాయిలకు కమ్మగా ఉంటాయి. ఏం కమ్మలు పాడైతాయి అవి, ఏం కమ్మగా ఉంటాయి పాడుంటాయి. ఓ అమ్మ తక్కువ పైసలు చెప్తాను అనుకుంటున్నావా? ఆయన పని దగ్గర పైసలు లేవు సప్పుడు రాకుండా. ఏమొద్దు ఏదో ఉత్త షాయి కడుపు నిండదా, అవి వడ్డేసుకోవాలని ఏం కాయసుంది. ఆయన తింటానికి ఏం కమ్మగా ఉండేవి సప్పుడు రాకుండా. ఓ అన్న ఆగు ఆగు వస్తున్నా. ఆ రామ్మా నీకోసమే ఆగినా, ఎప్పుడు తీసుకుంటావు కదా అందుకే మీ ఇంటి ముందరికి వచ్చి ఇక కూతలేస్తున్నా. నువ్వేమో ఇంకా వస్తలేవు. దాదా తీసుకుందిరా, ఫ్రెష్ గా తెచ్చిన ఈసారి కమ్మగా ఉన్నాయిదా. అగో చూసినవా పంది మొకంది, ఎవడింటి ముందరికి తినే సామాన్ అమ్ముతందుకు వస్తే చాలు ఏగవాడు ఉరుకుతూనే ఉంటది, కొనుక్కుంటది. చిన్న పిల్లోలే ఇక సిరిదిండి ఒకటే తింటది. ఏమన్నా స్పీకర్ ఉందా చూడు. ఆడేమో కన్న కష్టం చేసి పైసలు అన్ని తీసుకొచ్చి పిల్లలకు దీనికా నేను పైసలు ఇంట్లో పెట్టే, అదేమో ఎవ్వని ఓనియకుంటే ఏది ఎదురు వస్తుంది, ఏది ఇంటి ముందరికి వస్తుంది, కొనుక్కుంటూనే ఉంటది, తింటూనే ఉంటది బర్రె. ఇప్పుడు చూసినావు ఎప్పుడు కొంటావు కదా అమ్మ, అందుకే మీ ఇంటి ముందరికి వచ్చి ఆపినా అని అంటుడు చూడు. మనమేమో పైసలు లేకుంటే ఏమొద్దు తీయ అని మనం ముసలోళ్ళం అట్లా అంటున్నాము, అదేమో ఊరుకులాడిపోయి తీసుకుంటుంది. ఏమనాలి, దీనికేమన్నా స్పీకర్ ఉందా సంసారం మీద? ఏమైనా తిండికే పెట్టట్టుంది, దీని పైసలన్నీ పాడుగాను. అరే ఏమన్నా వేసుకొని తీయరాదే, నీకెందుకు ఇక వాళ్ళ పైసా వాళ్ళ ఇష్టము వాళ్ళ కథ, మనకెందుకు వచ్చిన బాధని. ఏమైనా ఆమె తిండి మీద ఏడుస్తున్నావు, ఇక ఆమె గట్లనే తింటది, ఆమె తినడానికే పుట్టిందని మనకి ఎరకనేనాయి. మళ్ళా అంటే ఏం లాభం చెప్పు, అది ఎంత చెప్పినా మారదు. కానీ పోవే నాకు ఆకలి అవుతుంది, చికెన్ పొయ్యి మీద వేయి అంటే ఇక బయటికి పోయి ఆయనతో ముచ్చట పెట్టుకుంటా. మరి ఎంతసేపు వండుకుంటుందో, ఆయనే తింటదో, లోపలికి వస్తుందో రాదో. సరే కానీ పొయ్యి వండు పోవే జర చికెను, మరి నీళ్ళు చేయగల కోరి ఓ దబ్బును వండుకో, నాకు మస్తు ఆకలి అవుతుంది, ప్రాణం గవర్ అవుతుంది. చెప్పమ్మా ఏం కావాలి? ఇక ఫ్రెష్ గా ఉన్నాయి, వేడి వేడిగా ఉన్నాయి. ఇక మొదలు మీ ఇంటికే వచ్చిన, ఏం కావాలి చెప్పు. 10 రూపాయలు ఇయ్యనా, 20 రూపాయలు ఇయ్యనా, ఎంత తీసుకుంటావు? ఇక రాక వచ్చినావు కదన్నా, ఇక చాలా రోజులు అవుతుంది. ఆ పైన బిస్కెట్ తిని పాడైతే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే 2 రోజులు ఇట్లా వస్తలేవు, నా బుక్కున అయిపోతున్నాయి. ఒక 100 రూపాయలు ఇయ్యన్నా, ఉద్ధరిస్తావా నగతే ఇస్తావా మరి? ఉద్దరైతే ఇయ్యనమ్మా, ఇక మొట్టమొదలు మీ ఇంటికే వచ్చినా, ఇక మంచిగా తీసుకుంటావు కదా, ఎప్పుడు వచ్చినప్పుడు అలా పోనీయవు కదా అని మీ ఇంటి ముందరికి వచ్చి ఆపిన మొదలు. ఇక ఉద్దరైతే ఎట్లుంటదమ్మా, ఫస్టే నగతే ఇచ్చి తీసుకో. ఇక గిసంటి గిరాకులు అయితే మంచిగా ఉంటది. వానలు వచ్చి సరిగ్గా అమ్ముతలేను, ఇక అందుకే ఇప్పుడు ఉడుకుడుకు ఇక వానలు జర తక్కువైనాయి అని బయటికి వెళ్ళామ్మా. తీసుకో. సరే సరే అన్న, లోపలికి పోయి మా ఆయన దగ్గర పైసలు అడుకొని వస్తా, కవర్లో పెట్టి అయితే రెడీ ఉంచు. ఇక లోపలికి పోయి మళ్ళీ ఏమొస్తావమ్మా, ఇక కవర్లు వేసి ఇస్తా, తీసుకొని పోరాదు. ఏం చేస్తున్నావే, ఏం కొనుక్కుంటున్నావు మళ్ళా? ఓయమ్మ కవర్ నిండా పట్టుకున్నావు, ఏంటివి అవి? కారీ బిస్కెట్లు, తోసులు, ఉస్మానియా బిస్కెట్లు. ఈ అన్న ఈ నెలకు ఒకసారి అమ్ముతందుకు వస్తాడు, కమ్మగా ఉంటాయి టేస్ట్, ఛాయలు అద్దుకొని తింటే. అందుకే తీసుకున్నా. తీసుకున్నావు బాగానే ఉంది, కానీ గన్నిగానం ఏం చేసుకుంటావే, నెత్తిలో కొట్టుకుంటావా? ఎన్ని పైసలే తీసుకున్నావే? ఏదో 10 రూపాయలు తీసుకోకనంట కవర్ నిండా తింపి పెట్టుకుందరు, ఎంత అవి? 100 రూపాయలు తీసుకున్నా. తక్కువ తీసుకుంటే 8 రోజులు గిట్ల వస్తలేవు. ఇక తీసుకుంటే ఒక 10-15 రోజులు వస్తాయి కదా, దాచిపెట్టుకొని తిందామని 100 రూపాయలే తీసుకున్నా. ఇప్పియరాదు? ఓ అమ్మ, 100 రూపాయలు ఏం చేసుకుంటావే? కాదే, నువ్వు తింటానికే పుణ్యమా లేకపోతే ఏదైనా పని చేస్తాను పుణ్యమా అని నాకు అర్థం కాదు. ఏమైనా చీడిదిండి తిని ఏం చేస్తావో ఏమో. మరి తిని ఇంత లావు అవుతావు అంటే అట్లా కాదాయే, ఎట్లున్నదాన్ని అట్లనే ఉంటావు. ఓ అన్న, నువ్వు మా ఇంటి ముందరికి వచ్చి ఎందుకు ఆపుతావు? నెలకు చూస్తానే ఉన్నా, నెలకు ఒకసారి వస్తావు మా ఇంటి ముందట ఆపుతావు. నీకు ఏం పనిబాట లేదా? ఇంకా 100 రూపాయలు ఏమైనా ఇస్తూనే ఉంటావా నువ్వు? అరే నాకేం మెరుకన్నా, ఈ అక్క మంచిగా తీసుకుంటది, వచ్చినప్పుడల్లా ఫోన్ ఇవ్వకుండా తీసుకుంటది, ఈ అక్క చేత బోన్ అయితే మంచిగా ఉంటది అని నేను మీ ఇంటి ముందరకు వచ్చి ఆపినన్నా. ఇక ఆమె ఎంత ఇయ్యమంటే అంతనే ఇస్తా, నాకేం పర్వాలన్నా. ఇక ఆమె ఎంత ఇయ్యమంటే అంత ఇయ్యాలి కదా, ఇయ్యకుంటే ఏమంటారు? నెలకు ఇష్టం వచ్చినంత కొనుక్కుంటారు అని ఇచ్చినన్నా. ఈ మంచిగా ఉన్నాయన్న, ఫ్రెష్ ఉన్నాయి, టేస్ట్ కు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి ఇయ్యి షాయిలకు అమ్మగా తింటారు, వాళ్ళకి ఇష్టమే. వాళ్ళ దగ్గర పైసలు లేనట్టే కొనుక్కుంటలేరు. మీరు 100 రూపాయలే తీసుకురు కదా అన్న, వాళ్ళకి తీయరాదు, తింటారు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకొని తింటారు. అన్న మా దాంట్లోకి ఏంది ఇచ్చేది? అమ్మో, ఒకవేళ కవర్ తీసుకొని ముందట పెడితే
ఇక సాపేసి కవర్ అంతా ఖాళీగా అడబెడతారు. నాకు ఇష్టమని నేను తీసుకున్నా. ఇగో మీ నాయనకు మీ అమ్మకు కావాలంటే అలాగే తీసుకో. ఇళ్ళకేమి ఇచ్చినాం అనుకో మంచిగా ఉండదు. మాకే జరుగు, పిల్లలకు నాకే జరుగు. ఇంకా వాళ్ళకేమి ఇవ్వమంటారు? ఇంతకెంచి ఆయన ఎప్పుడు బాగానే ఉంది, నువ్వు వినుడు బాగానే ఉంది. సరే సరే, నేను వేరే కవర్లు తీసుకుంటా గానీ పోయి ఇంత పెట్టుకో. ఇక బయటకు వెళ్ళకు మళ్ళా. అన్న ఇంకా 50 రూపాయలు అలాగా కట్టి మా నాయన మా అమ్మకి ఇట్లా తింటదేమో షాయిలకు అమ్మ ఉంటే అంటారు కదా. సరే ఈ మరి ఏమైందిరా మళ్ళీ అనుకుంటావు? నీ పిల్లం పక్కన పోతుంది కదా లోపలికి, మళ్ళీ తీసుకుంటావేంది? అవన్నీ ఆమె కోసం తీసుకుందంట అమ్మా. ఇక మీ అమ్మకి మీ నాన్నకి తీసుకోవాలంటే వేరే కవర్లు అలాగా తీసుకో, నాకు పిల్లలకి సరిపోవు అని అంటే సరే తీయాల మట్టు వేరే తీసుకుంటా అని తీసుకుంటున్నామ్మా. మీకు అలాగే తీసుకుంటున్నా 50 రూపాయలు. ఓ అమ్మ దాని కడుపుడు కాదురా, దాన్ని మనం ఏం చేసుకుంటది? కవర్ నిండా ఉన్నాయి, అవన్నీ ఎట్లు నొక్కుంటది రాని పిల్లము. దానికి రోజు సాయలకు ఒక్కొక్కటి మీ నాన్నకోటి నాకోటి ఇస్తే నాకు కడిపే నింటది. దాన్ని మనం తీసుకుపోయి ఏడు నొక్కుంటది అంటారా? నాకు అర్థం కాదు. ఏమొద్దు నాయన, మాకేమొద్దు. ఇప్పుడు వీటికి ఎన్ని రూపాయలు, వీటికి ఎన్ని రూపాయలు, అలాగా తీసుకుంటే నీ దగ్గర ఇట్లా పైసలు ఉండాలి కదా బిడ్డ. ఏమొద్దు ఇచ్చేసి ఉత్త సాయి రాయి అనుకుంటాం బిడ్డ. నువ్వు ఇచ్చేసి ఏమొద్దు కానీ. అరే ఏం కాదమ్మా, మీకు షాయిలకు పొద్దుగల షాయి తాగుతారు. ఓ అమ్మ పగటి తింటారు బువ్వ. అప్పటిదాకా ఆసరు ఉండాలంటే గిసొంటి షాయిలు అద్దుకొని తింటున్నా ఆసరు ఉంటది. ఉత్తదే నీళ్ళ షాయి తాగుతారు. అప్పటిదాకా ఉంటే ఎట్లుంటది? ఏం కాదు పట్టు, తీసుకో 50 రూపాయలే తీసుకుని ఆమె 100 రూపాయలు ఇప్పించిన. ఏమన్నా చేసుకొని పట్టు. కాదురా అని పెళ్ళానికి అక్కడి పిక్కర ఏం లేదారా? ఇప్పుడే చికెన్ పట్టుకొచ్చారు, మరి ఎంత ఖర్చు పెట్టాలి నా మొగంతోని అని ఇంత ఆలోచన లేకుండా ఏం మంచి రాదు. తింటానికి పుట్టినట్టుంది బద్మాసిది. ఏమో నాయన, నువ్వేం అనలేకుండానే కదా తయారైతుంది. అంత నీ గౌరవమే. ఏ దెమ్మల తెస్తున్నావు, నిమ్మలంగా దాని కడుపు నింపుతున్నావు. ఇక దానికి అదే నిమ్మలం అవుతుంది. తెచ్చి పెడుతుంది కదా, తిని నిమ్మలంగా అంతా నేను బర్రోలే అని గట్ట ఆలోచిస్తుంది. కానీ ఏం పని మీద అసలు లేదు, పిక్కర్ లేదు. నీ పెళ్ళానికి ఏమన్నా చేసుకోరు నాయన, ఏదన్నా తెచ్చుకోరు, ఏమన్నా చేసుకోరు. మాకేమొద్దు తియ్యి. అరే తీసుకున్నా కదనే పాప, తిందాంపా. ఇక ఆకలి అవుతుంది, అన్నం తిందాంపా, కూర కావచ్చు. అవునరా, నాకు ఇట్లా మస్తు ఆకలి అవుతుంది. మరి ఎంత కమ్మగుండదో నీ పెళ్ళంపా, తిందాంపా. ఏం చేస్తున్నావే? ఓ అమ్మ, కూరకే డేక్ష మొత్తం తెచ్చి నీ ముందర పెట్టుకొని తింటున్నావేమే? కాదు, కూర భగవానికే తెచ్చి ముందర పెట్టుకొని తింటారే ఎవరన్నా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఏం కావాలి? మొత్తం నువ్వే తెచ్చి పెట్టుకుంటే గిదే నా కూర ఇంకితుందా ఇంట్లో? అయ్యో ఎంత వేసుకున్నాక కూర మొత్తం అయ్యింది గింతనే. నేను ఒక 2 ముక్కలు తిని ఆడ పక్కకు పెడతా, తీయరాదు. తిందురు గాని ఏమైనా పానం అంతా నా మీదనే ఉంటది. ఏంది నీకు? నువ్వు తెచ్చే 1/2 కిలో కూర కంట ఓ ఏమో మొత్తం తింటున్నావు అని అంటున్నావు. అరే నేను తెచ్చి మా నాయన తెచ్చి, మా నాయన 1.5 కిలో కూర తెచ్చిండు, నేనేమో 1/2 కిలో కూర తెచ్చిన. 2 కిలోల కూర మొత్తం చేసి నీ దగ్గరనే పెట్టుకుంటే ఎట్లా అంటవే? ఆ గిత్తత కూర తెచ్చినామని అంటున్నావు. 2 కిలోల కూర 2 రోజులు తినొచ్చే. ఓ అమ్మ, మొత్తం నీ ముందరనే తెచ్చి పెట్టుకుంది. కాదే అది కడుపా శర్వానే. ఇగో నువ్వు నా మీద దిష్టి పెట్టకు చెప్తున్నా. ఏదో తిన్న 2 ముక్కలన్న నిమ్మలంగా తిననియరాదు. జరిసేపు ఏమైనా నీ కళ్ళన్నీ నా మీదనే ఉంటాయి ఎందుకు? అందుకే నేను తినను అంటే ఒకటే పని చింటుగాడు తలిగి తెప్పించుకుండు. ఏంటి చింటుగాడు తలిగితే ఆయన కోసం తెచ్చినాను. ఆడొకటే పని నా పానం తిన్నాడు. డాడీ నేను వద్దంటే మమ్మీ తెమ్మంటుంది. డాడీ తేపో మమ్మీ కంట మొన్న చుట్టాల ముందు తిన్నట్టే లేదంటే చుట్టాలందరూ రా, ఇక చుట్టాలందరూ రని నీ నీళ్ళు పోసి ఉన్నా మంచిగా అనిపించలేదు. ఇప్పుడు దగ్గర కొంత నాయన తేపు అని ఆయన పానం తిన్నామంట. ఆడొచ్చి నా పానం మీద పడ్డాడు. ఇక అందుకని నేను తెచ్చినా మా నాయన తెచ్చిండు. అగ చూడు, చుట్టాలు లేనప్పుడు ఏవో ఎంత దగ్గర కొనేవు కూర. అందరు వచ్చినప్పుడు మొన్న బోనాల పండుగ ఎట్లున్నవే, నీళ్ళ చికెన్ చారు చేసినారా అయ్యా? నీ పిల్లం చికెన్ చారు చేసినాదని, మా చిన్నమ్మలని మా కాకేయులని. మంది ఉంటే ఒక తీరుంటావు, మంది లేకుంటే ఒక తీరుంటావు. ఏందే మా నీ గుణం చల్లగుండా. సరే తిను తల్లి, ఇక మిగిలిందేమి తింటాం తీయి. ఇంకేడ మిలుగుతుంది? ఇంకా 1/2 కిలో కూర తెమ్మనుకో. ఇక మీకు ఇంత ఉల్లిగడ్డ ఎక్కువ కోసేసి కూర లేకుంటే పొద్దు మాపైతుంది. తెమ్మనుకో మామయ్యను. ఓ అమ్మో, అది కడుపా లేకపోతే గంటిపేట చెరువానే? ఒకటి ఏ పని చేస్తూనే ఉంటావు. ఎంత గనం పడుతుంది నీ కడుపులో పాడుగాను. ఇప్పుడు తోసులు 100 రూపాయలు తీసుకొచ్చివి. వద్దే అంటే నా మాట వింటావా నువ్వు? అయ్యో పుణ్యానిక, నువ్వు పెట్టేది తెచ్చిపెట్టాలి. బరాబర్ అడుగుతా, బరాబర్ తెచ్చిపెట్టాలి. పుణ్యానిక ఎవరి కోసము? మా అమ్మగారు ఉత్తగానే ఇచ్చిర్రా? ఎన్ని లక్షల కట్నం ఇచ్చిర్రు? మరి అవన్నీ ఎప్పుడు తీరుకోవాలనుకుంటున్నావు? అన్నిండాల నేను తెమ్మనే అల్ల తేవాలే, తెచ్చి పెట్టాలి. నేను తింటా పంతా, నాకేం పని? తెచ్చిందల్లా వండి పెడతా అంతే. ఏమైనా నా తిండి మీద నేడుస్తారు నువ్వు మీ అమ్మ. ఎట్లుంది లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోరు. రేపు డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాము. రోజు ఒక డిఫరెంట్ కంటెంట్ మీకోసం తీసుకొస్తామని చెప్పినాం కదా. ఏ వీడియో నచ్చితే అది సిరీస్ కంటిన్యూ చేయండి అని మీ ఒపీనియన్ ఏమైతే కామెంట్ రూపంలో తెలియజేస్తారో అదే మీకోసం తీసుకొస్తాం. కాబట్టి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నానండి స్వీటీ భాష. అయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైతే మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఎంతో అంత
హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. బై బై అందరికీ.